కొత్తగా ఓటు వచ్చిన యువతీ యువకులకు ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబుకు ఓటు వేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు అన్నారు. టీడీపీ జనసేనలో నాయకులందరూ కూడా యువ ఓటర్ని చైతన్యపరచాలని పిలుపునిస్తున్నామన్నారు. భీమవరం నియోజకవర్గంలో మిత్రపక్షాల అభ్యర్థి ఏ పార్టీ వారైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబును గెలిపించే బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నాగిడి తాతాజీ, మాజీ ఎంపీటీసీ వినాయక్, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని కానీ రాబోయే 2024 మరి సార్వత్రిక ఎన్నికల్లో ఫస్ట్ ఓటు మరి బాబని తెలుగుదేశం పార్టీ కార్యక్రమం తీసుకుంది ఆంధ్రప్రదేశ్లో. దాని అర్థం ఏంటంటే కొత్తగా ఈ ఫస్ట్సారి ఓటు వేయ స్టూడెంట్స్ కానీ యువత అంతా కూడా మహిళలు కానీ యువకులు కానీ అందరూ కూడా వాళ్ళని ఫస్ట్ ఓటు మరి బాబు అంటే మీ మొదటి ఓటు ఒక మంచి వ్యక్తికి, ఒక విజన్ ఉన్న వ్యక్తికి, ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఈ రాష్ట్రాన్ని కానీ నేషనల్ లెవెల్లో కానీ ఒక గౌరవప్రదమైన వ్యక్తి అయిన నారా చంద్రబాబు నాయుడు గారికి వేయాలని చెప్పేసి ఒక స్లోగన్ తీసుకుని ప్రతి కాలేజీలో కానీ ప్రతి చోట కూడా యువతనే మరి మండల యువత నాయకులు కానీ అదే నియోజకవర్గ యువత నాయకులు కానీ రాష్ట్ర యువత నాయకులు కానీ అందరూ కూడా ఒక కార్యక్రమం పెట్టేసి ప్రజలు తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో 2024 సంవత్సరంలో కొత్తగా ఓటు జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక మర్యాద గల నాయకుడు, ఈ దేశంలోనే ఒక విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసే విధంగా ఓటు వినియోగించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ రోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా నేను రాబోయే రోజుల్లో భీమవరం నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి ఎవరెవరితో నిలబెడతారు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు చెబుతారు, వాళ్ళని గెలిపించి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం మా ధ్యేయం, మనందరి ధ్యేయం. ఆయన ముఖ్యమంత్రి అయ్యే వరకు శ్రమించకుండా భీమవరం నియోజకవర్గంలో మండల కమిటీలు కానీ గ్రామ కమిటీలు కానీ అందరి నాయకులు కూడా కలిసికట్టుగా పనిచేస్తాం చంద్రబాబు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో పెద్దలందరినీ కూడా ఆదర్శంగా తీసుకుంటాం, వాళ్ళందరూ వాళ్ళ స్థలాలు తీసుకుంటాం. అలాగే యువతని యాక్టివ్ చేసేసి ప్రజాస్వామ్యంలో చైతన్యం చేసి ప్రతి బూత్ లెవెల్లో కూడా రాబోయే ఎలక్షన్లో భీమవరం నియోజకవర్గాన్ని వైసీపీ ఓడించి మరి తెలుగుదేశం జనసేన మిత్రపక్షాలు అది నా కావచ్చు, లేదా జనసేన కావచ్చు, లేదా వేరే వాళ్ళు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరికిచ్చినా సరే ఈ నియోజకవర్గంలో మరి